హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ఈరోజైతే మేము చిక్కుళ్ళును అనుములు, ఇవి అనపకాయ చిక్కుడుకాయ ఎండిన తర్వాత ఇట్లా దంచుకొని మేమైతే ఇట్లా అనుములు చిక్కుళ్ళు అయితే తయారు చేసుకుంటున్నాం. మీరందరూ ఎట్లా చేసుకుంటారు? కొంచెం ఇది రోలు పెద్దనే ఉంది, కానీ దీనికి కుదురు కానీ కుందెన కానీ అని అంటే వెనకట పెట్టుకునేటి అవి పెడితే ఒకటేసారి పోసుకుంటే మనకు దాదాపు ఒక తట్టడంత కాయ పడుతుంది. కానీ ఇది లేదు కనుక రోట్లో దంచుకొని కొంచెం కొంచెం చేరుకుంటున్నాం. ఇవైతే అనుములు. అదేవిధంగా ఈ చిక్కుళ్ళు కూడా ఇదే విధంగా దంచుకొని కొంచెం కొంచెం పోసి దంచుకుంటే అవి మొత్తం గింజలు అనేటివి రెడీ అవుతాయి. ఈ పొట్టును ఇట్లా మనం అనపకాయని ఎట్లా జరిగినామో చిక్కుడుకాయని కూడా అదే విధంగా జరిగితే పొట్టు అనేది బయటకు వస్తుంది. అనపకాయకేమో పెద్ద పెద్దగా ఉంటుంది, కానీ చిక్కుడుకాయకైతే బాగా నుషిగా అయిపోతుంది. ఇప్పుడైతే మనకు చిక్కుళ్ళు అనుములు రెడీ అయిపోయినాయి. మీరు అందరు ఎట్లా చేసుకుంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ఈరోజైతే మేము చిక్కుళ్ళును అనుములు, ఇవి అనపకాయ చిక్కుడుకాయ ఎండిన తర్వాత ఇట్లా దంచుకొని మేమైతే ఇట్లా అనుములు చిక్కుళ్ళు అయితే తయారు చేసుకుంటున్నాం. మీరందరూ ఎట్లా చేసుకుంటారు? కొంచెం ఇది రోలు పెద్దనే ఉంది, కానీ దీనికి కుదురు కానీ కుందెన కానీ అని అంటే వెనకట పెట్టుకునేటి అవి పెడితే ఒకటేసారి పోసుకుంటే మనకు దాదాపు ఒక తట్టడంత కాయ పడుతుంది. కానీ ఇది లేదు కనుక రోట్లో దంచుకొని కొంచెం కొంచెం చేరుకుంటున్నాం. ఇవైతే అనుములు. అదేవిధంగా ఈ చిక్కుళ్ళు కూడా ఇదే విధంగా దంచుకొని కొంచెం కొంచెం పోసి దంచుకుంటే అవి మొత్తం గింజలు అనేటివి రెడీ అవుతాయి. ఈ పొట్టును ఇట్లా మనం అనపకాయని ఎట్లా జరిగినామో చిక్కుడుకాయని కూడా అదే విధంగా జరిగితే పొట్టు అనేది బయటకు వస్తుంది. అనపకాయకేమో పెద్ద పెద్దగా ఉంటుంది, కానీ చిక్కుడుకాయకైతే బాగా నుషిగా అయిపోతుంది. ఇప్పుడైతే మనకు చిక్కుళ్ళు అనుములు రెడీ అయిపోయినాయి. మీరు అందరు ఎట్లా చేసుకుంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.